2024 ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరిగాయి. పార్లమెంటులో జరిగిన ఈ సమావేశాలు నిర్మలా సీతారామన్ గారు తెలిపిన ప్రకారం ఎన్నికలకు ముందు ప్రగోఢాలు పలకకుండా జాతీయ ఆదాయంలో ద్రవ్యలోటును తగ్గిస్తూ దీర్ఘకాలికమైన అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశం పెట్టింది. అయితే బడ్జెట్ అనగా నేటి యువత తెలుసుకోవాల్సింది దేశం యొక్క ఆదాయం, ఖర్చు, వేటిపై ఖర్చు చేస్తున్నారు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. దానిపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అలాగే బడ్జెట్ విషయానికి వస్తే 30,80,000 కోట్లు 2024-25కి ఖర్చు చేయబోతుంది. 40,000 సాధారణ రైలును వందే భారత్ రైలుగా మార్చబోతుంది. ఇక లక్షద్వీప్ను మరింత అభివృద్ధి చేయబోతుంది. గర్భకోశ క్యాన్సర్ నివారణకు బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వబోతుంది ప్రభుత్వం. అంగన్వాడీ కార్మికులకు, హెల్పర్లకు ఆయుష్మాన్ భవ అనే పథకం వర్తిస్తుందని, పబ్లిక్ బస్సెస్ను ఎలక్ట్రిక్ బస్సెస్గా మార్పు చేయబోతుంది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2 కోట్ల మంది పైగా ఇళ్ల నిర్మాణంలో సబ్సిడీ లభిస్తుందని చెప్పారు. FDI అంటే ఫారెన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ పెరిగాయి అని, కొత్తగా మెడికల్ కాలేజీలు, 149 ఎయిర్పోర్ట్స్ రానున్నాయని, ప్రతి ఇంటి పైకప్పు భాగంలో సోలార్ ఉండేలా చూసేందుకు 1 కోటి మందికి పైగా సబ్సిడీ ఇవ్వనుంది ప్రభుత్వం. ఇక పిల్లల ఆరోగ్య విషయంకి వస్తే ఇంద్రధనుస్సు పథకం రానున్నది అని తెలిపారు నిర్మలా సీతారామన్ గారు. ఇక రానున్న 23 ఏళ్లలో భారతదేశంలో పేదరికం లేని దేశంగా ఉండబోతుందని తెలిపారు.